ఇప్పుడు అందరూ గూడా ఒక టీనేజర్ లాగా, కాలేజ్ గర్ల్ లాగా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ లాగా, గర్ల్ ఫ్రెండ్ ఇలానే చూస్తున్నారు గదా! బట్ నేను ఐ హావ్ బీన్ త్రూ పీసెస్ ఆఫ్ దట్. కొన్ని కొన్ని ఉన్నాయి. లైక్ స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసొచ్చాక మన ఫేవరెట్ పర్సన్ ఏమని ఎక్స్‌పెక్ట్ చేసాం, అంత బా చేసావు అని హ్మ్. అనాలని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఆ గ్యాప్‌లో వెన్ హీ సెడ్ దట్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ అలా అనుకుంటారు. ప్రొటెక్టివ్‌గా ఉండడానికి డిస్ట్రక్టివ్‌గా ఉండే ప్రొటెక్షన్ ఉంటది. సో, ఆ థిన్ లైన్‌లో మీ ఎక్స్‌ప్రెషన్ ఉంటది గదా! సో, నేను నా కజిన్స్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే, రాహుల్‌కి ఎలా తెలిసింది ఆ అమ్మాయి అలా ఫీల్ అవుతదని అని. దట్స్ వాట్ వి ఫెల్ట్. అంటే ఆ సెకండ్ అమ్మాయి అలా చూస్తూ వచ్చి ఇలా పడుకుంటది గదా! మెనీ గర్ల్స్ డస్ దట్. అలాగే చాలా చాలా మంది చేసుంటారు. ఐ నో. అంటే భయానికి ముందు నీస్‌లో ఒక పెయిన్ ఒస్తది. వెన్ ఐ నో. సమ్‌వన్ ఈస్ ఐ నాట్ నో. గెట్టింగ్ ఇట్. యాహ్! యూ యాహ్! వీ కాంట్ స్టాండ్ స్టిల్. ఇలా యాహ్! ఇలా యాహ్! ఒక యాహ్! షేకింగ్ వస్తది. సో, యాహ్! అలాంటి మొమెంట్స్ చాలా ఉన్నాయి. చాలా ఇది నాకు జరిగింది కదా సేమ్ అని అనిపించేవి చాలా ఉన్నాయి. హ్మ్. సో, రిలేటబిలిటీ అని పక్కన పెడితే, ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక మామ్ ఆఫ్ 2 బాయ్స్. సో, ఓహ్! సో స్వీట్. ఐ హావ్ లైక్ ప్రీ టీన్. 1 బాయ్ టర్నింగ్ హిస్ ప్రీ టీన్. ఓకే. సో, ఐ ఐ వాంటెడ్ టు సే మై వర్డ్ దట్ మామ్ ఆఫ్ బాయ్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ కూడా బట్ బాయ్స్ మీరు ఒక అబ్బాయిని సొసైటీలోకి వదులుతున్నారంటే మేక్ షూర్ హీల్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, ఏం గోత్రం అవుతున్నాడో, వాడు పాజిటివ్గా పెడతాడా లైఫ్లో, నెగిటివ్గా పెడతాడనేది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసా నేను. సో విక్రమ్ కనుక మంచిగా ఒక సెన్సిబుల్ మదర్కి పుట్టాడు. బట్ ఆ మదర్ వాయిస్ అవుట్ చేయలేక, ఒక అమ్మాయి వాయిస్ అవుట్ చేయలేక వాడు డిస్ట్రక్టివ్గా అయిపోయాడు. హీ ఎంత ఐ ఫెల్ట్ ఇన్నోసెన్స్ ఇన్ విక్రమ్స్ క్యారెక్టర్ యాహ్! యాక్చువల్లీ. యాహ్! బికాస్ యాహ్! వాడికి తెలీదు అంటే వాడు హర్ట్ చేస్తున్నాడని కూడా తెలీదు, అంత ఇన్నోసెంట్. సో హిస్ పేరెంట్స్ మిస్టేక్ దట్ హీ బ్రాట్ అప్ లైక్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ భూమాస్ పేరెంట్స్ మిస్టేక్. లైక్ చాలా రఫ్గా, అన్ఫిల్టర్డ్గా, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓన్లీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఎగ్జిబిటెడ్ ఇట్. యాహ్! సో ఇద్దరు కూడా పేరెంటింగ్ మిస్టేక్ వల్లే వాళ్ళ క్యారెక్టర్స్ అలా అయ్యాయి. ఇలాగే చాలా మందికి అవుతున్నాయి. కరెక్ట్. ఐ హ్యాడ్ మై ఫ్రెండ్స్ హూ గాన్ త్రూ సేమ్ మీరు భూమా క్యారెక్టర్ ఏం జరిగిందో అదే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పేరెంట్ కొంచెం కాన్షియస్నెస్, కొంచెం ఫ్యూచర్లో వీడు సొసైటీలోకి వెళ్తాడు, వీడు పెద్దవాళ్ళు అవ్వకూడదు అని అనుకుంటే చాలా క్యారెక్టర్స్ ఇలా అవ్వవు. సో ఎస్పెషల్లీ టీన్స్లోకి వెళ్తున్న కిడ్స్ ఉంటే టేక్ కేర్ ఆఫ్ దెమ్. దే ఆర్ లైక్ ఫ్రెజైల్, చాలా జాగ్రత్తగా గాజు యాహ్! బొమ్మలా యాహ్! చూసుకోవాలి. సో యూ టుక్ లైక్ ఆ సెన్సిబుల్ లైన్ బాగా డెలివర్ చేశారు టీమ్ అంతా. సో థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫర్ ఇట్. అండ్ వాట్స్ యువర్ పిక్ లైక్ మీరు న్యూ పేరెంట్స్కి కానీ ఈ జనరేషన్ పేరెంటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాహ్! బికాస్ టీన్స్ నుంచి కాదు, నాకు 4th 5th క్లాస్ పిల్లలు కూడా సో వాట్ అన్న క్వశ్చన్ వస్తుంది. హ్మ్. వీ హ్మ్. నెవర్, మన జనరేషన్ అది లేదు. Exactly. Yeah, really, really. Yeah, You know, I, with the little research that I've done, and